యేసు ప్రభువు వారు సంఘమును గడుతున్నాడు, సంఘాన్ని గడుతున్నాడు. ఆ పనిలో నువ్వు నేను పాలి భాగస్థులం కావడం అది మనకెంత ధన్యత, ఎంత ఆశీర్వాదకరం. సెంట్ పాల్ కెథడ్రల్ అని ఉంది, మీరు గూగుల్ చేయండి. సర్ క్రిస్టాఫర్ రెన్ అనే భక్తుడు ఆ కెథడ్రల్ కట్టించాడు, సెంట్ పాల్ కెథడ్రల్. అది కట్టాలని ఆయన జీవితకాలపు కళ, జీవితకాల దర్శనం. ఆ సెంట్ పాల్ కెథడ్రల్ కట్టేటప్పుడు, నిర్మాణంలో ఉన్నప్పుడు ఒకరోజు ఆయన వర్క్ విజిట్ చేశాడట. అక్కడ జరుగుతున్న పనిని పర్యవేక్షించడానికి వెళ్ళాడు, సూపర్వైజ్ చేయటానికి. వెళ్తూ ఒక వ్యక్తిని అడిగాడట, ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగితే ఆ వ్యక్తి అన్నాడట, నేను ఇటుకలు పేర్చుతున్నాను, ఈ ఇటుకలు గోడ నిర్మాణంకి అందించాలి, అందుకే ఇప్పుడు ఇటుకలను నేను ఒక్కొక్కటి సైజ్ చేస్తున్నాను అన్నాడట. కొంచెం ముందుకెళ్ళి మరొక వ్యక్తిని అడిగాడట, క్రిస్టాఫర్ రెన్ గారు. ఆయన అన్నాడట, ఏం చేస్తున్నావు అని నువ్వు అడిగితే ఆయన అన్నాడట, నాకు డబ్బులు అవసరం గనక ఇగో ఇక్కడికి పనికి వచ్చాను, పని చేస్తున్నాను అన్నాడట. నేను బ్రతకడానికి, నా కుటుంబ పోషణ కోసం డబ్బులు కావాలి గనక ఇక్కడికి వచ్చి పని చేస్తున్నాను, కూలి పనికి వచ్చాను అన్నాడట. ఇంకాస్త ముందుకెళ్ళి మరొక వ్యక్తిని అడిగాడట, ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే ఆ వ్యక్తి అన్నాడట, సర్ క్రిస్టాఫర్ రెన్ గారి యొక్క జీవిత కళ, లైఫ్స్ విజన్ సెంట్ పాల్ కెథడ్రల్. ఆయన దేనికోసమైతే కలలు కన్నాడో, క్రిస్టాఫర్ రెన్ గారు దేనికోసమైతే నిరంతరం తపిస్తున్నాడో, ఇదిగో ఆ మహా గొప్ప నిర్మాణములో నేను భాగస్వామినయ్యాను. ఆ సెంట్ పాల్ కెథడ్రల్ నిర్మాణం కొరకు నేను పనిచేస్తున్నాను. క్రిస్టాఫర్ రెన్ గారి కళ, ఆ దర్శన నెరవేర్పు కొరకు నా వంతు నేను ఇక్కడ పనిచేస్తున్నాను అన్నాడట. ముగ్గురు మూడు విధాలైన మనస్తత్వాలను కలిగి ఉన్నారు. ఒక వ్యక్తి ఏమో పని చేస్తున్నాను అన్నాడు, మరొక వ్యక్తి ఏమో తనకు డబ్బు అవసరం కాబట్టి పని చేస్తున్నాను అన్నాడు, మరొక వ్యక్తి కూడా పనే చేస్తున్నాడు. కానీ ఆయన మనస్తత్వం చూడండి ఎలా ఉందో, ఆయన ధోరణి ఎలా ఉందో చూడండి. సర్ క్రిస్టాఫర్ రెన్ గారి యొక్క జీవితకాలపు దర్శనం, కళ, సెంట్ పాల్ కెథడ్రల్ నిర్మాణం, అందులో నేను భాగస్వామిని అవుతున్నాను, నాకు గర్వంగా ఉంది అన్నాడట. అది కదా మనం కూడా కలిగి ఉండవలసిన వైఖరి.